శిష్యులు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. వాళ్ళు ఈ లోకంలో మామూలు మనలాగా బ్రతికారు కదా చనిపోయే వరకు. కానీ ప్రకటనలో ఏం చెప్పాడు తెలుసా? వీళ్ళు రేపు తీర్పుల్లో తీర్పు తీరుస్తారంట దేవునితో పాటు ఉంది, క్రీస్తుతో పాటు. అంత ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకి కలిసి ఉంటే, దేవుడిలో మనం ఉంటే, క్రీస్తునందుంటే నూతన సృష్టి, నూతన జీవితం వచ్చేస్తుంది, నూతన వ్యక్తులు. అరే ఈ అమ్మాయి ఏంటి వీళ్ళకి ఎప్పుడు పోట్లాడుతుండేది, ఇప్పుడు రోజు మరి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోతుంది ప్రతి చోట అని మనుషులు ఆలోచిస్తారు. నీకు తెలుసో తెలియదో మనకి, మనం వస్తుంటే పోతుంటే మన చూస్తానే ఉండి మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. మన పని మనం చేసుకుంటున్నాడు అనుకుంటాం. కాదు, మనల్ని చూసి మన గురించి మాట్లాడేనుకునే వాళ్ళు చాలా మంది. కాబట్టి మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉంటే అప్పుడు మనం ఆయన బిడ్డలం అవుతాం. ఆయన బిడ్డలం అయితే ఆయనతో పాటు పరలోకములో ఉంటాము. అంతే కదా? ఆయన బిడ్డలు అయితే బయట పారేస్తాడు, ఆయన బయట పారే. మరి మనం పేపర్లో చూస్తున్నాం, పుట్టిన బిడ్డని ఇసిరి బయట పాడేశారు. ఎందుకంటే హృదయము అట్లా మూర్ఖత్వం. మనుషులు దేవుడిని ఎరగరు, దేవుని ప్రేమ తెలియదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు అని దావీదు రాజు కోరహు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని బిడ్డలయ్యాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణం ఇచ్చి మరణించినందువల్ల మనం దేవుని బిడ్డలయ్యాం. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకుండా మనకి దేవునికి సంబంధం లేదు. క్రీస్తు లేకుండా ఆయనే మనకు నిచ్చెన. దేవుని దగ్గరికి వెళ్ళటానికి నిచ్చెన ఆయన, పరలోకానికి వెళ్ళటానికి రేపు నిచ్చెన ఆయనే. ఆ నిచ్చెనెక్కి అంటే ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి. మరి యేసుక్రీస్తు ద్వారా దేవుని బిడ్డలమైన మన అందరినీ మన జీవితంలో అన్ని సమస్యల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టు, దేవుడు నడిపించకుండా మనం ఏం చేయలేం. చూసాం కదా, మొన్న అంజమ్మ గారు సంచి పోగొట్టుకుంది. మరి దేవుడు మరి మొన్న నాకు వెనక సిటీ బస్సు గుద్దేసింది. నేను బండి అడ్డుపడింది, నేను ఎట్టుపడ్డా. అదే నేను ఇటుపడితే బండి ఎక్కిపోయింది. దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడే దేవుడు. మనం అనుకుంటామంటే ఇదంతా మన అదృష్టం లేదు అనుకుంటాం. మన అదృష్టం ఏం లేదు, మనకేం అదృష్టం. మన ఎవరు మట్టేగా, మనలో ఏం శక్తి ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని నడిపించాలి. జీవితం అంటే, జీవిత యాత్ర చాలా ఒడిదుడుకులు, ఎత్తు సమస్యలు, రోడ్డు అట్లా ఎత్తులు, గుంటలు, మేటలు, రాళ్ళు, రాపలు, ముళ్ళు అన్నీ ఉంటాయి. అలానే జీవితంలో అన్ని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోషాలు అన్నీ ఉంటాయి. వీటిల్లోంచి మనం ముందుకెళ్ళాలి. వీటిలో నుంచి వెళ్ళాలంటే దేవుడు మనల్ని నడిపించేవాడు ఉండాలి. అది దేవుడే. అందుకని నీవు ఆయన చేయబడ్డా, ఆయన చేతిలో చెయ్యాలి. ఇదిగో ప్రభా, నన్ను నడిపించు, నీకు నేను అర్పించుకుంటున్నాను, సర్వస్వము అర్పించుకుంటున్నాను, నీవు నా దేవుడు, నన్ను నడిపించయ్యా అని పూర్ణ హృదయంతో అంటాం. నోటితో మాట్లాడతాం అంటాం కాదు, హృదయపూర్తిగా. భక్తి అనేది హృదయపూర్తిగా చేసేద్దండి, మాటలతో కాదు. మాటలతో ఏమీ అవ్వదండి.
హృదయం దేవుడికి ఇవ్వాలి. ఎందుకు దేవుడికి ఇవ్వాలి? ఎందుకంటే ఆ హృదయం ఎలాంటిది? హృదయము ఘోరమైన వ్యాధి కలది. చెడంతా హృదయంలోంచి వచ్చే మంచి వస్తుంది, మంచి తక్కువ, చెడు. కాబట్టి ఈ చెడు నుండి తప్పించబడాలంటే మనకి నూతన హృదయం కావాలి, నూతన జీవితం కావాలి. నూతన హృదయం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు. నూతన జీవితం క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనంగా సృష్టించబడతావు. మీరు ఆయనలో ఉంటే నూతనంగా సృష్టించబడతాం. అయితే మనకు సమస్యలు రావా, మనకు కష్టాలు రావాలా? క్రీస్తులో ఉంటే వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అంటే మనకే ఎక్కువ వస్తాయి. భక్తిలో ఉన్నవాడికి ఎక్కువ వస్తాయి. దేవుడు కావాలని వచ్చినోడికి ఎక్కువ వస్తాయి కష్టాలు. ఎందుకంటే సాతానుడు నిన్ను ముందుకు వెళ్ళటానికి, క్రీస్తులోకి వెళ్ళటానికి ఒప్పుకోడు. ఈ లోకాధిపతి ఎవరో? సాతాను. యేసు ప్రభువే చెప్పాడు, ఈ లోకాధిపతి సాతాను. ఈ లోకంలోంచి నువ్వు పరలోకము, దేవుని లోకంలోకి వెళ్ళాలంటే మరి మనకు తెలుసు, ఫారిన్ వెళ్ళాలంటే ఎన్ని కాగితాలు, ఎన్ని వీసాలు, ఎన్ని సర్టిఫికెట్లు మా వాడు చేస్తుంటాడు. ఎప్పుడు అదే పని మా వాడికి. అవన్నీ ఉంటేనే కానీ రానివారు, లేకపోతే రానివారు. మన వాళ్ళు అక్కడ కొరియా నుంచి వచ్చారు, వాడు అన్ని కాగితాలు పట్టుకొని వచ్చారు, లేకపోతే పోలీసులు ఒప్పుకోరు. ఎవరు మీరు, ఏదైనా ఆర్డర్ అని అడుగుతారు. ఇక్కడ కూడా అంతే. మనం ముందుకు వెళ్తుంటే సాతాను ఒప్పుకోడు. మా దేశంలోంచి ఆ దేశానికి వెళ్తావా? ఆ మధ్య అంటే అనకూడదు మాటగా చెప్తున్నా, మావాడు ఢిల్లీ వెళ్ళాడు వీసా కోసం. ఇవాళ ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్ళడానికి వెళ్తే ఇవాళ తిరిగి వచ్చేసి మరి 40,000-50,000 ఖర్చు అయినా కూడా తిరిగి వచ్చేసి అలా ఉంటుంది అన్నమాట. ఒప్పుకోవాలి, ఈ దేశం ఒప్పుకోవాలి. మరి సాతాను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను దేవుళ్ళకి రానియడానికి ఒప్పుకోడు. ఓహో, నువ్వు నా బిడ్డవైతే నువ్వు అట్లా అవుతావా? ఏం కుదరదు. దానికి ఏం కావాలి నీకు? దానికి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలి. తుదకు ఎఫెసీయులు చెప్తారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి శక్తి కావాలి? బలం కావాలంటే మనకి ప్రభు యొక్క మహాశక్తి. మరి శక్తి ఎట్లా వస్తుంది? నీకు బలం రావాలి. ఏం చేస్తే అవుతుంది? బాగా తింటే అవుతుంది. వీళ్ళంతా కోపలు తెచ్చుకున్నారు కదా, తినండి, తింటే వస్తుంది బలం. అట్లానే దేవుళ్ళో బలం కావాలంటే ఆ బైబిల్లో నవలాలి. అంతే, ప్రార్థన నవలాలి, బైబిల్లో నవలాలి వాక్యాన్ని. అప్పుడు వస్తుంది. మరి మన బైబిల్ ఇప్పుడు చూస్తాము, తీసుకెళ్ళి అక్కడ పడేస్తాము. అదే కాదు. నేను ఒకసారి ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఎవరికో కాదు, మా ప్రార్థన సమాధానం జబ్బుతో ఉంటే ప్రార్థన చేయమన్నారు. చెప్తే బైబిల్ వాక్యం చెప్తానంటే దానికోసం ఎతికి ఎక్కడ దొరకలేదు బైబిల్. ఆ మంచాలు అడుగుని ఎక్కడో చెత్తలో. బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండేను. మరి ఆ దేవుడిని నువ్వు ఎక్కడ పడుతున్నావమ్మా? కొంతమంది తీద్దాం, దాన్ని తీద్దాం. అది దేవుడి గ్రంథం, బైబుల్ దేవుడిది, దేవుడు అని ఇది లేదు. వాళ్ళకి తీయటం పరిశుద్ధత లేదు.
మీది అట్లా ఉంచో, మాకు కూడా బాధ చేసే వాళ్ళకి కూడా ఈ పుల్పుట్ ఎక్కాలంటే ఎన్ని నియమ నిబంధనలు ఉన్నాయో తెలుసా? ఊరికనే వెళ్ళడానికి లేదు, ఊరికనే ఎక్కడానికి లేదు. గబగబా అటు ఇటు తిరిగి వచ్చి గబక్కన ఎక్కుతా పుల్పిట్ మీద నిలబడతానంటే కుదరదు. దేవుని మందిరంలో సొలొమోను దేవుని మందిరం కట్టించాడు కదా, దేవుని మందిరంలో ఈ యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి. అసలు న్యాయంగా అయితే స్నానం చేయండి ఎక్కడానికి వెళ్ళలేదండి. ఎక్కడ చేస్తున్నాం అండి? ఎక్కితే అది పరిశుద్ధమైన స్థలం కాబట్టి మరి శాపం వస్తుంది, మరి చచ్చిపోతారు, యాజకులు చచ్చిపోతారు. యాజకులు చచ్చిపోతే ఆయన తీసుకురావడానికి మళ్ళీ లోనకి రావడానికి వెళ్ళలేదు. అందుకని ఈ పట్టి వేసుకుంటారు బెడ్లు. చూసారా సాములు వాళ్ళందరూ ఇట్లా సిఎస్ వాళ్ళు వీళ్ళంతా కట్టుకుంటారు. అది పట్టుకొని బయటకు ఏడవాలి, లోనికి వెళ్తానికి లేదు. అంత పరిశుద్ధి. మరి పరిశుద్ధుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, సృష్టికర్త, సర్వ సృష్టిని సృష్టించి పరిపాలించిన దేవుడు. ఆయన దగ్గరికి మనం ఆయన కావాలని వచ్చాం. ఆయన కావాలని వస్తే మరి ఎట్లా ఉండాలి? మనం ఎట్లా ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది భయము భక్తి. భయము భక్తి లేకుండా సేవ చేయలేము. సేవే కాదు, క్రీస్తులో ఉండలేం. మనం క్రీస్తులో నడవాలి, సత్యదాగా నడవాలి. ఒక రోజు నడవడానికి ఒక రోజే ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక రోజులోనే ఎన్నో సమస్యలు వస్తాయి. మరి అలాంటిది సత్యదాగా ఉండాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దేవుని శక్తి, దేవుడు నిన్ను ఆదుకోవాలి. అందుకని నీవు ఆయన చేతిలో చేయాలి. నడిపించు ప్రభా, అదే కదా ఆ పాట ఏంటి? నడిపించునానా నడిసాంద్రం ఉన్నదేవ. నడిసాంద్రం అంటే సముద్రం మధ్యలో. ఇప్పుడు మనం లోకంలో ఉన్నామంటే సముద్రం, ఈ లోకం మధ్యలో అంటే మన చుట్టూ అన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు. మరి అటువంటి పరిస్థితుల్లో నీవు ఆయన చేతిలో చేయాలి. అంటే ఏంటంటే ఆయన్నే అయ్యా నన్ను నడిపించు అని హృదయపూర్తిగా అనాలి. ఊరికనే నోటి మాటతో అంటాం పాపం అయ్యా పాపినయ్యా నన్ను క్షమించయ్యా. మనం ప్రతి ప్రార్థనలో కూడా అంటామా లేదా? ప్రతి ప్రార్థనలు కూడా ప్రార్థన చేసుకోకపోతే ఇంట్లో కానీ బయట కానీ అయ్యా పాపినయ్యా నన్ను క్షమించయ్యా. ఇదే కాబట్టి దేవుడు మనం నడిపించాలి. ఆయన నడిపించే దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు నీవు ఆయన చేతిలో చేయి వేసినట్టు, ఆయన తండ్రిగా అంగీకరించినట్టు. ఇందాక చెప్పాం కదా, తండ్రిగా అంగీకరించాలంటే ఏం చేయాలి? తను ఎందరు అంగీకరిస్తారో వారందరికి, అంటే తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఆయన అంగీకరించాలి, రెండోది ఆయనందు విశ్వాసం. అప్పుడు వారికి దేవుని పిల్లలు అవ్వటానికి అధికారం ఇవ్వబడింది. మరి ఆ రెండు ఉన్నాయా? నువ్వు చేస్తున్నావా? ఆ రెండు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఏది? ఆయన అంగీకరించడం ఒకటి,